ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నీ సమస్య ఏదైనప్పటికీ నీ విశ్వాసం దాన్ని బంధిస్తుందని నువ్వు తెలుసుకోగలగాలి. ఈ మాట నీకెంత ఆశ్చర్యం కలిగించొచ్చు గానీ, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. మొట్టమొదట నీ జీవితంలో కార్యం జరగడానికి గాను నువ్వు దేవుని యొద్దకు వెళ్లి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే, నీకు విశ్వాసం ఉందని అది ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచబడుతూ ఉంది. ముఖ్యంగా ప్రభువు నీ యొక్క విశ్వాసమును బట్టి ఆయన గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. శతాధిపతి అయితే ఆయన యొద్దకు వచ్చాడు. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో చాలా బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకుంటూ ఉన్నాడు. చాలామందికి సమస్య కలిగినప్పుడు వారు వేడుకోరు గానీ నిద్రపోతూ ఉంటారు. దాని గురించి పదే పదే ఆలోచన చేస్తూ ఉంటారు. హృదయంలోని చింతని అధికంగా చేసుకుంటూ ఉంటారు. కానీ నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఖచ్చితంగా దేవుని యొద్దకు సమస్యను తీసుకొని వెళ్తాడు. అతడు ఎప్పుడైతే ఆ సమస్యను తీసుకొని వెళ్తాడో, అప్పుడే అది బంధించబడుతుందని ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. కనుక నీ విశ్వాసం నువ్వు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు అది బంధించబడిందని నువ్వు తెలుసుకుంటే అది ఎంతో మేలు. యేసుప్రభు అంటూ ఉన్నారు 7వ వచనంలో, నేను వచ్చి వాని స్వస్థపరచదని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారంలోకి లోబడిన వాడిని, నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయనని ఉత్తరమిచ్చాను. తన కింద పనిచేసేటువంటి వారందరూ, తనకు లోబడేటువంటి వారందరూ కేవలం తన అధికారాన్ని బట్టి మాత్రమే పనిచేస్తున్నారని, అంతకు మించి వారు ఏమీ చేయలేరని అతను తెలుసుకుంటూ ఉన్నాడు. లోకంలో ప్రజలందరూ అధికారాన్ని గౌరవిస్తూ ఉన్నారు. మన పరలోకపు తండ్రి యొక్క అధికారాన్ని గౌరవించడానికి మన హృదయాన్ని ఆయన స్వాధీనంలో ఉంచాలి. కనుక శతాధిపతి చెప్తూ ఉన్నాడు, అయితే ఈ కార్యం జరిగించడానికి గాను నా హృదయాన్ని నీ స్వాధీనంలో పెడుతూ ఉన్నాను. నా సైనికులు ఎలాగైతే నాకు లోబడుతూ ఉన్నారో, నా అధికారాన్ని గౌరవించి మాత్రమే లోబడుతూ ఉన్నారు, నేనైతే నీ యొక్క గొప్ప అధికారాన్ని బట్టి నా హృదయాన్ని నీ స్వాధీనంలో ఉంచుతానని అతను ప్రకటిస్తూ ఉన్నాడు. 10వ వచనంలో ప్రభువు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిలో చూచి, ఇశ్రాయేలుని ఎవరికైనా నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యంలో కూర్చుందురు గాని, రాజ్య సముద్రాలు వెలుపటి చీకటిలోకి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్ల కొరకటి ఉన్నదని మీతో చెప్పుచున్నాను నేను. శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి, అతడు తనకి స్థితి ఎలాగుందో ప్రకటించుకునేటువంటి దాన్ని బట్టి అప్పుడే సమస్య బంధించబడిందని ప్రభువు ఎరిగారు. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతనంతట. శతాధిపతి తన సమస్యని ఎలాగా అది సాల్వ్ అయిపోయిందో చూడండి. ఈ ఉదయకాలాన్ని ప్రభు అయితే ఇటువంటి విశ్వాసం కలిగినటువంటి వారి కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆయన కార్యం చేసేటప్పుడు, ఆయన మార్గాన్ని సరళం చేసేటువంటి వారి కొరకు అది ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మొదటిదిగా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచావు కాబట్టే ఆయన దగ్గర నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ వల్ల ఏమీ జరగదు కాబట్టి దాన్ని ఒప్పుకుంటూ ఉన్నావు. ఆయన మాట యందు విశ్వాసం ఉంచి నెమ్మది కలిగి ఉన్నావు. సమస్య నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే బంధించబడిందని నువ్వు తెలుసుకోగలగాలి. ఈ ఉదయకాలాన్ని నీ సమస్య ఏదైనప్పటికీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అది బంధించబడిందని నువ్వు తెలుసుకున్నట్లయితే, ఖచ్చితంగా ఈరోజే దాని గురించి నువ్వు విడుదల చూస్తావు. సమస్యను గురించి పదే పదే నువ్వు ఆలోచించిన అవసరం లేదు. సమస్యను గురించి పదే పదే నువ్వు చింతించవలసిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో దాన్ని సంపూర్ణంగా తొలగించి వేశాడు. ఆమేన్. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ఈ దినమున ఎన్ని సమస్యలను బట్టి మొరపెడుతూ ఉన్నారో అవన్నీ తొలగిపోనట్లుగా మీరు కృప దయచేస్తున్నందుకు మీకు వందనాలు. విశ్వాసంతో ఒక మాట పలికినప్పుడు ప్రభువా, అది ఎలాగైతే జరుగుతుందో, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితంలో అది అలాగే జరిగినట్లుగా కృపతో నింపమని, నింపినందుకు వందనాలు చెల్లిస్తూ, వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించినందుకు స్తుతిస్తూ, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.